హాయ్ అండి. నేను ఇదిగోండి బియ్యం నానబెట్టుకున్నాను. దేనికి అక్క అంటారేమో కొబ్బరి బూరలకి. నేను పొద్దున రైస్ వండుదామని చెప్పి కడిగి పెట్టాను. అంతలోకి ఇంట్లో ఈయన బంతి అదే ఫంక్షన్ ఉండి మేము ఇంకా ఇంట్లో తినలేదు. ఇంకా బియ్యం వేస్ట్గా చేసుకోవటం ఎందుకని చెప్పి ఇదిగో శుభ్రంగా కొబ్బరి బూరలు వండుకుందామండి. ఇంకెటు నానబెట్టాం కదా, ఇంకా కొబ్బరి బూరలకి బాగా నాన్ని పిండి వేసుకుందాం. ఇలా వేసుకోవాలండి. మనం చారులో వేసుకున్నాం. మరింత పిండి అయితే మిల్లుకి పంపించుకోండి అండి. నేను పోసింది ఒక అరకేజీ సుమారు పోసాను. అందుకని ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే వేస్తున్నాను. జల్లెడ పట్టుకుందాం. నేను కొంచెం కొంచెం వేసుకుంటానండి, ఎందుకంటే జారు పట్టేసినందుకు మళ్ళీ ఇబ్బంది పడతాము. అదిగో కొంచెం కొంచెం పట్టుకొని పెట్టుకుందాం. ఒక అరకేజీ బెల్లం వేసుకున్నానండి. పాకం తీసుకుందాం. బూరెలు రెడీ అయినాయి. కొబ్బరి బూరెలు చాలా బాగున్నాయి. కొన్ని మిస్ అయ్యి ఉంటాయండి వీడియోలో, ఎందుకంటే చిన్నపిల్లలతో చేయలేక కొన్ని మిస్ అయ్యి ఉంటాయి. ఇగో చూడండి లోన కూడా ఎలా వచ్చిందో. అఖిలు ఇట్రా నానా. ఇదిగో లోన కూడా అస్సలు పిండి అనేది లేదండి. అదిగో లొట్టలాగా పడింది చూసారా, అంత బాగా పొంగింది బూరె. టేస్ట్ చేయనా ఎలా ఉందో ఒకసారి ముక్క తీసుకో తింటా. బాగుందండి. ఆ కొబ్బరి ఆ టేస్ట్ బాగుంది, మంచిగా కాలి మంచిగా. ఓకేనండి, రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తా. బాయ్ అండి.